ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. అది అంటే ఒక షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. చూడండి, చాలామంది ఒక చిన్న ఈ మిస్టేక్ జరుగుతూనే ఉంది, రిపీటెడ్. సార్, ఒక స్టాక్ నేను కొన్నాను, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వలేదు, టార్గెట్ రాలేదు, టైం ఫ్రేమ్ కూడా ఇంకా అవ్వలేదు, బట్ ఒక 5 to 10% దిగింది అని అంటున్నారు. అంటే చూడండి, ఒక స్టాక్ మనం కొన్న తర్వాత, అంటే విత్ ప్రాపర్ ఎంట్రీ జరిగిన తర్వాత స్టాక్ దిగినా పెరిగినా మనం దాని గురించి ఆలోచించకూడదండి. ఒకటి స్టాక్ వన్స్ ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ ఏంటి మార్గం చెప్పండి. ఒకటి టార్గెట్ రావాలి, లేదంటే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి. మధ్యలో ఒక 5% దిగింది, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ ఇలా ఏమనుకోబాకండి సార్, ఒక 5% దిగి ఉంది సార్ అంటారు. అంటే వాళ్ళు అడగడానికి కూడా భయపడతారు. అంటే నేను క్లియర్ చెప్తాను కదా, స్టాప్ లాస్ టార్గెట్స్ అని. వాళ్ళకి నేను చెప్తాను, భయపడబాకండి. స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వనంత వరకు, తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కాల్ చేస్తారు, సార్ ఇప్పుడు 10% ప్రాఫిట్లో ఉంది సార్, 20% ప్రాఫిట్లో ఉంది సార్, మీరు చెప్పినట్టే దిగి మళ్ళీ పైకి వెళ్ళింది సార్, అదే చెప్తాను. కాబట్టి అది నేను చెప్పింది కాదు. మనం ఒక ప్రాపర్ ఛానల్లో మనం వెళ్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని కరెక్ట్గా మనం ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అండి. నా అనుభవాన్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. కాబట్టి అది మీరు కూడా అలవాటు చేసుకోవాలి. షేర్ అంటే ఏంటి? దిగడం, సముద్రం అలలు లేకుండా ఉంటుందా? ఎగిసి పైకి పడుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిన అలా మళ్ళీ కిందికి వస్తుంది. అదేలాగా షేర్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, దిగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి, మనం ఎక్కడ పర్ఫెక్ట్గా ఏం చేయాలి అనేది ఆలోచించుకొని చేయండి. మొదటి స్టాక్ వచ్చి డీలింక్ ఇండియా. చూడండి, డీలింక్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 324 రూపాయలు ఉంది. ఇది వచ్చి ఒక 12 నెలల నుంచి 16 నెలలు. చూడండి, ఇది ఒక 12 to 16 months. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 324 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, 324 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి, ఫస్ట్ టార్గెట్ వచ్చి చూడండి 544 రూపాయలు ఫస్ట్ టార్గెట్. చూడండి, 544 రూపాయలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 780 రూపాయలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 1156 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 165 రూపాయలు స్టాప్ లాస్. అది డీలింక్ ఇండియా. ఇది కూడా 1200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. ఇది 2009 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం జరిపే 19వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 28, 29 ఒక 2 రోజుల వర్క్షాప్ బ్యూటిఫుల్గా జరుపుకోబోతున్నాము. 20 days ముందే సీట్స్ కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు చెన్నైలో అనౌన్స్మెంట్ చేస్తున్నాను. డిసెంబర్ 16th and 17th 20th వర్క్షాప్ మన అకాడమీలో. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత చాలా లిమిటెడ్ సీట్సే బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది అందుకనే చెప్తున్నాను. అది రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి. ఒక షార్ట్ టర్మ్లో ఎగ్జాక్ట్గా మీరే ఒక స్టాక్, ఈ వర్క్షాప్ అయిన తర్వాత మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని చేస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది.
కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. పార్క్ హోటల్ చెన్నైలో December 16th and 17th లిమిటెడ్ సీట్స్. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి 70 to 90 days 70 నుంచి 90 రోజుల లోపు మనకి ఒక టార్గెట్ అనేది రావాలి. నేను ఎప్పుడు చెప్తాను, బై అబోవ్ అంటే బై అబోవ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి మైండ్ టెక్, చూడండి MINDTECK, మైండ్ టెక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 197 రూపాయలు. ఆల్రెడీ వచ్చి ఇది ఒక బాటంలోనే ఆల్రెడీ ఒక బై మనం చెప్పాము, అవన్నీ టార్గెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మళ్ళీ ఒక ఫ్రెష్ ఎంట్రీ 213 రూపాయల పైన మళ్ళీ ఎవరైనా సరే, సపోజ్ మీ దగ్గర హోల్డింగ్స్ ఏదైనా ఉంటే 205 అలా బుకింగ్ చేసుకొని కూడా 213 రూపాయల పైన మీరు ఫ్రెష్గా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. 213 రూపీస్ పైన కొన్నారంటే, ఇప్పుడు 197 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. 213 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 326 రూపాయలు 40 పైసలు మొదటి టార్గెట్, 442 రూపాయలు 30 పైసలు రెండో టార్గెట్, 626 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 104 రూపాయలు స్టాప్ లాస్. మైండ్ టెక్ 2016 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.